దైవజ్ఞ నూకల రవికుమార్ సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో అష్టలక్ష్మి హోమం చేయించుకొనుటకై వెంటనే సంప్రదించండి. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ. గురుగారు, బల్లి శాస్త్రం అంటూ ఉంటుంది. జనరల్‌గా మన నెత్తి మీద పడినా, భుజం మీద పడినా, ఎక్కడ పడినా కూడా ఏదో ఒకటైతే చెప్తూ ఉంటారు. బల్లి శాస్త్రం ప్రకారం ఏదో ఒక దోషం ఉంటుంది. దాన్ని పరిహారం చేసుకోవాలి అని చెప్తూ ఉంటారు. అలాంటి బల్లి మన ఇంట్లో తిరిగితే ఏమవుతుంది గురుగారు? ముఖ్యంగా పూజా మందిరంలో మన దేవుడి పటాల దగ్గర తిరుగుతూ ఉంటే కనుక ఏమైనా దోషం ఉంటుందా? లేకపోతే అది అసలు మంచి శకునమా కాదా? ఈ విషయాలు ఒకసారి తెలియజేస్తారా? అమ్మా, ఇప్పుడు మీరు అడిగింది ఎలా ఉందంటే, ధర్మశాస్త్ర ప్రకారంగా బలిశాస్త్రం ఒక రకంగా ఉండదు, రకరకాలు ఉంటుందమ్మా బలిశాస్త్రం అనేది. ఎలాగంటే ఇప్పుడు మీరు అన్నారు బల్లి వల్ల ప్రాబ్లమ్స్ అండి, చాలామంది ఇదవుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. కానీ ఇంట్లో దులిపేటప్పుడు కానీ, బూజులు దులిపేటప్పుడు, లేకపోతే మామూలుగా తిరుగుతూ ఉండగాను, మామూలుగా వంట చేస్తూ ఉండగాను బల్లి పాదం మీద పోవడం కానీ, లేకపోతే గబుక్కుని పైనుంచి భుజం మీద పడడం కానీ, నెత్తి మీద పడడం కానీ ఇలా జరుగుతూ ఉంటాయి, కామన్ అది. అలా అయితే ఇంట్లో బల్లి తిరుగుతూ మన ఒంటి మీద పడ్డానికి 4 శాస్త్రాలు ఉన్నాయి. నెత్తి మీద పడ్డడానికి ఓ ధర్మం, పాదం పడ్డానికి ఓ, భుజం మీద పడ్డానికి ఓ శాస్త్రం ఉంది. అలాగే అవయవానికి రకరకాలు. అయితే ఒంటి మీద పడ్డదానికి అలా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. అంటే ఒకటే అని కాదు, రకరకాలు. ఓ స్పాట్లో పడితే ఓ టైపు, ఓ స్పాట్లో పడితే ఓ టైపు, అలా ఉంటుంది. దానికి చాలామంది అడుగుతూ ఉంటారు, ఏమండి ఇలా నా పాదం నుంచి బల్లి వెళ్ళిపోయింది, దీనికి ఏం చేసుకోవాలి అంటే, అమ్మ కొంచెం జాగ్రత్తగా ఉండు. నువ్వు చేయవలసింది ఏమిటంటే, స్నానం చేసి, తలస్నానం కాక్కర్లే, మామూలుగా నీళ్లు పోసుకుని చక్కగా బట్ట మార్చేసి ఇంట్లో దేవుడి గదిలోకి వచ్చి ఈశాన్యం మూల ఉప్పు కింద వేసి దాని మీద ప్రమిద పెట్టి నువ్వుల దీపం వెలిగించి 3 ప్రదక్షిణాలు చేయి తల్లి, దాని దోషం పోతుంది అని చెప్తూ ఉంటా. అలాగే నెత్తిమీ నెత్తిమీ కొంచెం ఇబ్బంది ఖచ్చితంగా, శిరస్సు మీ పడితే ఇబ్బంది ఉంది, అనారోగ్య రీత్యా ఇబ్బందులు పడతారు శాస్త్రం. ఏదో ఒక విధంగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదో ఒక విధంగా, అంటే తలపోట, కళ్ళు ఇదవటమా, బ్యాక్ పెయిన్ రావటమా, లేకపోతే మోకాళ్ళ, ఇలాంటివి కొంచెం చూపిస్తూ ఉంటుందంటే దానికి కూడా రెమెడీస్ ఉన్నాయి. ఎలాగయ్యా అంటే, ధర్మశాస్త్రం ఇలా నెత్తిమి పట్టడానికి మనం వెంటనే ఈ ఇంట్లో ఫస్ట్ నీళ్లు పోసేసుకోవడం, బట్ట మార్చుకోవడం, దేవాలయం, శివుడి దేవాలయానికి వెళ్ళాలి. శివాలయానికి వెళ్ళి ఈవినింగ్ అయినా పర్వాలేదు, మార్నింగ్ అయినా పర్వాలేదు, మనం వెళ్ళి అభిషేకం చేయించుకోమని శాస్త్రం. శివుడికి అభిషేకం చేయించుకోవడం వల్ల కూడా ఏదైనా ఇబ్బంది ఉన్నా పడకూడన్న టైంలో కూడా చూసి చెప్పాలి, ఏ టైంలో పడింది, దానికి ఎలాగా అన్నదానికి దీనికి రెమెడీ శివాభిషేకం. అలాగే ఇంట్లో ఉప్పు దీపం పెట్టుకుని ఆ ఉప్పు దీపం చుట్టూరా 3 ప్రదక్షిణాలు చేసుకుని దానివల్ల చేసుకుంటే కూడా దానివల్ల ఇబ్బందులు తొలుగుతాయని శాస్త్రం ఉంది. అభిషేకం ఒకసారి చాలమ్మా. ఆ రోజు వారంతో నిమిత్తం లేదు, ఆ రోజు మనం సోమవారం దాకా ఏదో చూడమని ఎక్కడా లేదు. అసలు సంధ్యాకాలంలో శివాభిషేకం చేయించుకోవడం, శివ దర్శనం ఏ రోజైనా చాలా మంచి పవరు. మనలో ఉన్న కీడు పోగొట్టాలంటే ఆ శివుడే. ఈ రోజు ఆ రోజు అని లేదు, 6 దాటిన దగ్గర నుంచి 7 మధ్యలో శివాలయ దర్శనం చేయడం వల్ల ఎంతో పవరు. గురుగారు, మరి ఈ సంధ్యా సమయం తర్వాత పడింది అనుకోండి, మరుసటి రోజు ఉదయం వెళ్ళచ్చు. అదేనే ఇప్పుడు ఈవేళ కుదరలేదు, ఏ కారణం చేత టైం దాటిపోయింది, ఆపేయచ్చు. ఆపుకుని మొన్నటి ఉదయం శాస్త్రోక్త ప్రకారంగా ఇంట్లోంచి మనం వెళ్ళి గుడికి వెళ్ళి కొబ్బరికాయలు అని చెప్పి లిస్టు తీసుకుని బ్రాహ్మడికి ఇచ్చి అక్కడ శివాభిషేకం చేయించుకోవడం వల్ల కూడా ఎంతో విముక్తి పొందడం, మనలో ఉన్న బాధలు పోవటం, మనకి ఎటువంటి ఇబ్బంది రాకుండా శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి ఇబ్బందులు రాకూడదంటే దీని శాస్త్రం ఇలాగుంటుంది. బల్లి వల్ల భయపడిపోకండి, ఇబ్బందులు పడకండి, అంత విషయం కాదు, కానీ రెమెడీ చేసుకోమని ఉంది శాస్త్రం. ఇంకా చివరిగా గురుగారు, ఈ ఇంట్లో బల్లి తిరుగుతున్నా లేకపోతే పూజా మందిరంలో దేవుడి పటాల దగ్గర తిరుగుతున్నా ఏమైనా దోషం ఉంటుందా? అవుతే ఒకటి, ఇప్పుడు నేను చెప్పింది మనం ఒంటి మీ పడ్డం కానీ ఇంట్లో తిరగడం కానీ, దానికన్నా దేవుడి మందిరంలో మనం పూజ చేస్తూ ఉండగా దేవుడి పటాల వెనక కానీ మన చుట్టూరా కానీ బల్లి తిరుగుతోందంటే శుభసూచకం. అవునా గురుగారు? సాక్షాత్తు అమ్మవారు, ఆ లక్ష్మీదేవి మన దగ్గరికి వస్తుంది, లేదా మనకి ఏదైనా బయట ఇబ్బందులు ఉన్నాయి అవి తొలుగుతున్నాయి, అలాంటి సూచనలు కనపడుతూ ఉంటాయి మనకి ఎప్పుడు కూడా. ఆ దైవం ఇచ్చిన ఏమిటంటే అమ్మా, దేవుడి మందిరంలో కనపడడానికి అసలు ఏది మనం భయపడవలసిన అవసరం లేదు. ఇంట్లో ఏ మూల కూర్చున్నా, బెడ్రూమ్లో కూర్చున్నా, లేకపోతే హాల్లో కూర్చున్నా, వంటగదిలో కూర్చున్నా పడితే దానికి శాస్త్రం రెమెడీ ఉంది. కానీ దైవమందు మన ఇంట్లో దేవుడి గదిలో అది శుభసూచకం. ఒక్కొక్కడికి కూత కూడా వినిపిస్తుంది. అవును, సిగ్నల్ ఏమిటయ్యా అంటే ప్రమాదం వస్తోంది
ఓకే. అనే పక్కా అది బల్లి శాస్త్రం. అదే బల్లి కూత వినిపిస్తుందంటే ఓకే, మనకి ఏదో వస్తుందని హెచ్చరిక ఫస్టే, మనకి ఏదో వస్తుందని హెచ్చరిక ముందే, అది ఆయన ముందే మనకు తెలియపరుస్తాడు. దాన్ని బట్టి అర్థం చేసుకున్న తెలివైన వాళ్ళు అర్థం చేసుకుని ఇమ్మీడియట్ అలర్ట్గా ఉండమని శాస్త్రం. ఏదైనా ఫోన్ వస్తుందా, చెడు ఫోను, లేకపోతే ఏదైనా ఎవరైనా వచ్చి ఏదైనా వార్త చెప్తారా, దానికి అలర్ట్గా ఉండడం వలన అన్నీ సర్దుమణుగుతాయి. అంతేగాని అమ్మ దేవుడు దీపం మనకి దేవుడు దీపం పెడుతూ ఉండగా కానీ దేవుడు ఫోటోలు వెనకాల కానీ మనం పూజ చేస్తూ ఉండగా మన పక్క నుంచి వెళ్ళిపోయినా కూడా భయపడకండి. బల్లి దేవుడి గదిలో వేరు, మిగతా స్థానాల్లో ఉండడం వల్ల అనేక రకాలు ఉన్నాయి దీనికి. అలాగని కంచి కామాక్షమ్మ గుళ్ళో వెళ్ళాక కంచిలో బల్లి, వెండి బల్లి ఉంది, బంగారం బల్లి ఉంది. అది ముట్టుకొని చాలామంది వచ్చిన వాళ్ళు అంత దోషం వర్తించదని కూడా చెప్తున్నాం. అవును అంటే గురుగారు ఒక్కసారి జీవితంలో ఒక్కసారి ముట్టుకుంటే చాలమ్మా, ఇంకా వారం వెళ్ళిపోమని ఎక్కడా లేదు. ఇంట్లో అన్ని తాకట్టెట్టుకుని ఇలా చెప్తూ ఉంటారు. లేదంటే ప్రతి అమావాస్యకి మీరు ఇది చేసేయాలి అది చేసేయాలని చెప్తాం. అది ధర్మం కాదు. ఇల్లు వాకలి అమ్ముకుని రెమెడీ లేటమ్మా ఎక్కడా లేదు. ఇంకో శాస్త్రం ప్రతి దానికి ఈవేళ ఈ రంగు బట్ట కట్టుకోమంటారు, ఎల్లుండి ఆ రంగు బట్ట కట్టుకోండి అంటారు. దేవుడిది ఆ రంగు బట్ట కట్టుకోవడం వల్ల కలిసి వచ్చేది ఏమీ లేదు, నష్టపోవడం తప్పితే. ఇప్పుడు డైలీ వాడక ఇప్పుడు నేను ఉన్నా 30 ఏళ్ళ నుంచి ఇదే డ్రెస్, నేను ఏనాడు మార్చవలసి పర్లేదు. దానివల్ల ఏమొచ్చిందని అడుగుతున్నా. మన నుదుటి రాతను మార్చేవాడు ఆ బ్రహ్మ ఒక్కడే. కలర్స్ మార్చమని కానీ డైలీ చీర కట్టమ్మా, ఇవాళ ఇది వెళ్ళు, లేకపోతే మగాళ్ళకి ఈ కట్చి పైన నువ్వు ఒక గ్రీన్ కట్చి లోపల పెట్టుకెళ్ళా, ఏమిటి దానివల్ల? నిజంగా దమ్ముంటే నిరూపించమనండి. అది ధర్మం. ఏదో వీళ్ళ మాకు ఉంది ఏదో తెలిసి తెలియని ఏవో చెప్పేస్తే ప్రజలు నమ్మేస్తారు. అది ధర్మం కాదు. మామూలుగా నిత్యకృత్యం మనం ఏ విధానంగా ఎప్పుడు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా డైలీ మగవాళ్ళు అయితే 2 రోజులోసారి డ్రెస్ మార్చుకుంటారు, ఆడవాళ్ళు డైలీ మార్చుకుంటారు. అంతేగాని ఈవేళ ఈ చీరే కట్టుకుంటే కలిసి వస్తుంది, ఈ కలర్ గాజులు వేసుకుంటేనే కలిసి వస్తుంది, ఈ కలర్ ఒట్టు పెట్టుకుంటేనే వస్తుంది, అది కాదు. మనం డైలో నిత్య విధిలో ఏ విధంగా బయటకు పెడుతున్నామో అలాగే అవుతే ఒకటి బయటకు వెళ్ళేవాడు కానీ ఉద్యోగం చేసేవారు కానీ బిజినెస్ వాళ్ళు కానీ నేను ఒకటే చెప్తా, ఎదురు కంపల్సరీ. ఎదురు చూసుకు వెళ్ళడం ఇంట్లో భార్య కానీ ఆడపిల్ల ఉంటే ఆడపిల్ల ఎదురు రావడం చాలా లక్ష్మీప్రదం. ఈ మధ్య ప్రయాణాలు అతిగా యాక్సిడెంట్లు ఎందుకు అవుతున్నాయో తెలుసా అమ్మా? కారణం తెలిస్తే మీరు నమ్మరు. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోవడం, ఓ మంచి చెడ్డలే, రాహుకాలాల్లో వెళ్ళిపోతున్నారు, యమగండాల్లో వెళ్ళిపోతున్నారు. ఇంకా వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవడమే, ఓ ఎదురు లేదు. అసలు దూర ప్రయాణం చేసే వాళ్ళ శాస్త్రం ఏంటో తెలుసా? ఇంటి కార్ల గురించి చెప్తున్నాను. మనం బయలుదేరే ముందే మంచి ఎదురు చూసుకోవడం, కొబ్బరికాయ దిగతూడ్చి కారుకి 3 చుట్లు చుట్టి పాట్మని కొట్టాలి. అలాగే ఎదర్ టైర్లకి నిమ్మకాయలు పెట్టి ఎక్కించుకుని వెళ్ళడం. మంచి ఎదురు వస్తే వాళ్ళకి ప్రయాణాల్లో ఎటువంటి ఇబ్బందులు రావు, గండాలు రావు, చక్కగా వెళ్ళిన వాళ్ళు వెళ్ళి క్షేమంగా వెళ్ళి వస్తారు. కానీ ఈవేళ 100కి 80 మంది తిరిగి రావట్లేదు. ఓకే, అంటే రోజు ప్రయాణం చేస్తున్నా కూడా ఇవన్నీ పాటించాలి గురు. దూర ప్రయాణాలు చెప్తున్నానమ్మా. ఇప్పుడు డైలీ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళకి కుదరదు, డైలీ నిత్య కూర్చొని వ్యాపారం చేసుకునే వాడికి కుదరదు. అయితే ఇంట్లో ఏదో ఒకటి మనకి ఆ భగవంతుడు కొంచెమైనా అంటే ఇంట్లో పిల్ల, భార్య, తల్లే, ఈ ముగ్గురులో ఎవరైనా వర్తిస్తుంది. అలా ఎందుకు చెప్తున్నానంటే కొంచెమైనా మన భగవంతుడు కాపాడుతాడు అనేక రకాలు. అలాగే వ్యాపారం చేసేవాడు షాపుకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ షట్టర్ తీయకుండా ఆ మెట్లు దండం పెట్టుకోవడం చాలా మంది. అలాగే షట్టర్ తీసాక లోపలికి వెళ్ళి శుభ్రం చేసుకుని, పని మనిషి ఉంటే పని మనిషి లేకపోతే ఓనరే శుభ్రం చేసుకుని ఫస్ట్ ఏం చేయాలి అంటే కస్టమర్ రాగానే, కస్టమర్ రాకుండానే మన జేబులో 100 రూపాయలు, 50 రూపాయలు, 10 రూపాయలు, 11 రూపాయలు మన చేత్తో కౌంటర్లో వేసుకోమని చేస్తాం. అది ఎందుకయ్యా అంటే ఎవరో వచ్చారు, ఎవరు ఫోన్ చేశారా, ఇవాళ వ్యాపారం లేదు, ఆ మాట రాకూడదంటే మన హ్యాండే మనకి నిదర్శనం. మన చెయ్యే మనకి లేదు. ఇంకోటి చెప్తా, వ్యాపారస్తుడు ఏం చేయాలి అంటే ఇంట్లోంచి పెడితేనే అమ్మ దగ్గర కానీ భార్య దగ్గర కానీ 50-100 తీసుకోమంట. ఎందుకని? భార్య పవిత్రతతో, తల్లి అంతకన్నా అమ్మ నేను వ్యాపారానికి కట్టిన తల్లి చేత్తో 150, అది కౌంటర్లో వేసుకుంటే ఇంకా పవర్. అలాగే తల్లి లేదు, భార్య దగ్గరికి వెళ్ళి నీ దగ్గర ఎంతో కొంత ఇయ్యమ్మా అని ఆ డబ్బులు కౌంటర్లో వేసుకుంటే కూడా కలిసి వస్తుంది. అంటే ఎవరు వచ్చారు, ఎవరు పాదం పెట్టారు, ఏంటి వాళ్ళు ఎంత డల్గా ఉన్నా అనిపించుకోకూడదంటే మన పాకెట్లో డబ్బులే మనం కౌంటర్లో వేసుకుని వ్యాపారం ఫస్ట్ అగరబత్తి చూపించాలమ్మా. దేవుళ్ళందరికీ అగరబత్తి చూపించి కౌంటర్కి చూపించేసి కూర్చుంటే మన చేతిలో డబ్బులే మనకు అమ్మవారి వ్యాపారాన్ని మంచిగా ఇస్తుంది, మంచిగా జరుగుతుంది. అనేక రకాల శాస్త్రాలు ఉన్నాయి, అన్నీ మీరు చూసుకుని నిత్యం మనం నమ్ముకునే దేవుడినే, రోజుకో దేవుడిని అని నేను చెప్పట్లేదు, మనం నిత్యం ఈ దేవుడే మనకి, మన ఇలవేలుపు ఈ దేవుడు, ఆయన్నే మొక్కకు దండం పెట్టుకుని వెళ్ళడం వల్ల చాలా ఐపవరు. తప్పకుండా గురుగారు.
సో విన్నారు కదా, బల్లి మనకి ముఖ్యంగా దేవుడి పటాల దగ్గర తిరిగితే కనుక అంత శుభమే ఉంటుందంట, అంటే లక్ష్మీప్రదంగానే మనం భావించవచ్చు. ఇంకా మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా ఒకసారి మీ పర్సనల్ చార్ట్ చూపించుకోవాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు.